సురక్షితమైనటువంటి తాగునీరు, శుభ్రమైన రోడ్లు మనం దూరం చేసాం. వాటి పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మొన్న తురకపాలెమా లేకపోతే ఏదైతే గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఇదే విజయవాడ దగ్గర వెలుగు చూసినాయా? ఇవాళ రోజున మంచినీళ్ళు అంటే చివరికి ఆ మినరల్ ప్లాంట్ల దగ్గర తీసుకోవాల్సి, ఆ మినరల్ ప్లాంట్లో కూడా భూగర్భ జలాలను తీసి శుద్ధి చేసామని ఇస్తున్నాయి. వాటిట్లో కూడా ఈకోలీస్ ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. అంటే సురక్షితమైన నీరు ఎక్కడ అంటే ఎత్తుక్కోవాలి. దాని కారణంగా శరీరాలు నాశనం అవుతున్నాయి. అట్లాగే ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితులతో మదనపల్లెలో ఇప్పుడు దాదాపుగా ఏటా 500కి పైగా బలవన్మరణాలు జరుగుతున్నాయట. జాతీయ రాష్ట్ర సగటు కంటే ఎక్కువ. ఆర్థిక వ్యక్తిగత సమస్యలతోనే కొందరు క్షణికావేశంలో మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారట. మదనపల్లిలో 4.5 ఏళ్లలో 2021లో 168 మంది చచ్చిపోయారు, 22లో 156, 23లో 140, 24లో 142, 25లో 140 సెప్టెంబర్ వరకే అంతమంది చనిపోతున్నారు. అలాగే 8 నెలల్లో ఆత్మహత్య యత్నాలు జనవరిలో 56, ఫిబ్రవరిలో 52, మార్చిలో 79, ఏప్రిల్లో 76, మేలో 63, జూన్లో 55, జూలైలో 63, ఆగస్టులో 55. ఇన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నది? అట్లాంటి వాటిట్లో ప్రభుత్వం బాధ్యత లేదంటే అది వ్యక్తిగత ఇష్యూస్ అంటారు. కానీ ఒకే ఏరియాలో ఇట్లా జరుగుతున్నదంటే అక్కడ వాతావరణ అంటే వాళ్ళకి ఉపాధులు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, 24 గంటలు ఇవే ఆలోచిస్తూ ఉండటమో జరుగుతుంది. దీని మీద ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.